గుడ్ ఈవినింగ్, నేను రాజశేఖర్. వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. ఈనాటి కెరియర్ టైమ్స్లో ఎంబీఏ చేయడం అవసరమా, ఎంబీఏ చేస్తే ఎలాంటి వారు చేస్తే బెటరు, గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే ఎంబీఏ చేయడం మంచిదా, లేదంటే వర్క్ ఎక్స్పీరియన్స్తో తర్వాత చేస్తే బెటరా, వీటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. డిస్టెన్స్లో బెటరా, డిస్టెన్స్లో ఎంతవరకు చేయొచ్చు, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎంబీఏ కావచ్చు, లేదంటే ఇండియాలో ఉన్నటువంటి ప్రీమియర్ బీ స్కూల్స్లో ఉన్నటువంటి ఎంబీఏ సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంబీఏ చేయడము విద్యార్థులకు ఏ స్థాయిలో అవసరం, అలాగే సంస్థలో ఉన్నతమైన స్థానాలకు ఎదగాలంటే ఎంబీఏ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది, ఈ అంశాలన్నింటి కోసం మనం డిస్కస్ చేయబోతున్నాం. కెరియర్స్ ఇన్ మేనేజ్మెంట్ స్టడీస్. ఈరోజు నాతో పాటు ఇద్దరు గెస్టులు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. జిఆర్ రెడ్డి గారు ఉన్నారు. గత 25 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో, హెచ్ఆర్ ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ పర్సన్గా మనం చూడొచ్చు. హ్యూజెస్ హెచ్ఆర్ ఫంక్షన్ కంపెనీకి సంబంధించి ఫౌండర్గా మనం పరిచయం చేస్తున్నాం. అదేవిధంగా ప్రొఫెసర్ మురళీ దర్శన్ గారు ఐఐఎఫ్టీలో ప్రొఫెసర్గా ఉన్నారు. అదేవిధంగా ప్రజెంట్లీ సార్క్ అఫీషియల్స్కి వరల్డ్ WTO తరఫున ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. థ్యాంక్ యూ. జిఆర్ గారు, అసలు ఎంబీఏని మనం చూసినట్లయితే BE బికమ్స్ ఏ న్యూ BA, MBA బికమ్స్ ఏ మోడర్న్ BA అనే స్థాయికి ఇంజనీరింగ్ కావచ్చు, MBA కావచ్చు వచ్చాయి. సో మేనేజ్మెంట్ స్టడీస్ ఇప్పుడు ఒక ఆర్డినరీ ఒక గ్రాడ్యుయేషన్ కిందనే మనం చూడాలా, ఇప్పుడున్న స్టేటస్ ఏంటండి? అంటే ఒకసారి ఎక్కువ చాలామంది ఈ కోర్సెస్ చేసేటప్పటికి అంటే యూజువల్ ఒక ఫెనామినా ఏంటంటే మనము ఒక గ్రాడ్యుయేషన్ కాగానే ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి అనే ఒక కంటిన్యూటీ, అందులో ఈ MBA ఫిట్ అయిపోయింది. సో వేరేజ్ యాక్చువల్లీ అది అంత అవసరం లేదు. అంటే MBA చేయాలి అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి దాన్ని కరెక్ట్గా మంచి కంపెనీ అవగాహన ఉండి తర్వాత MBA చేయడం ఇంపార్టెంట్. సో దానివల్ల ఏమైపోయిందంటే మీరు అన్నట్టు ఒక గ్రాడ్యుయేషన్తో సమానంగా అయిపోయింది. గ్రాడ్యుయేషన్ తర్వాత ఏం చేయాలంటే ఏం చేయలేము, ఓకే ఈ పీజీ కాకుండా ఇంకో పీజీ లాగా అయ్యింది. సో ఐ థింక్ దట్ ఈస్ ద డిఫికల్ట్ పార్ట్ అట్ దిస్ మూమెంట్. ఓకే, ప్రొఫెసర్ మురళీ దర్శన్ గారు, మీరు ప్రపంచం సంబంధించిన అంటే ఐఎఫ్టీలో పనిచేస్తూ వరల్డ్ వైడ్ ఉన్నటువంటి మేనేజ్మెంట్ స్టడీస్ అవగాహన ఉన్న వ్యక్తి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇండియాలో ISB కావచ్చు, లేకపోతే IIMs కావచ్చు, లేకపోతే ప్రీమియర్ బీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మన ట్రెడిషనల్ లేదంటే లోకల్ యూనివర్సిటీస్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ MBAకి డిఫరెన్స్ ఎట్లా చూడవచ్చు అంటారు? జనరల్గా ఇప్పుడు మన కంట్రీలో ఉన్న ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ గో విత్ ద ట్రెండ్, వాట్ ఈస్ రిక్వైర్డ్ ద గ్లోబల్ లెవెల్, దే ఇన్కార్పొరేట్ అండ్ డూ ద వాట్ యు కాల్ ద సిలబస్ అండ్ ఆల్. అండ్ వాళ్ళు కూడా దాంట్లో ప్రజెంట్ ట్రెండ్లో ట్రైన్ చేస్తూ ఉంటారు. ట్రెడిషనల్ యూనివర్సిటీస్ దే మే నాట్. సో దిస్ ఈస్ హౌ we see what is required in the global marketplace is required today. So we need to train people on the present requirements ఓకే in this competitive world. జిఆర్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో MBA స్పెషలైజేషన్ చూసుకున్నట్లయితే లీడింగ్ స్పెషలైజేషన్స్ ఏమున్నాయండి? ఐ థింక్ లీడింగ్ స్పెషలైజేషన్స్ అనేదానికంటే ఎనీ MBA ఈజ్ ఎ జనరల్ మేనేజ్మెంట్ కోర్స్, ఓకే, ఐడియలీ. అయితే దీంట్లో స్పెషలైజేషన్ ఎందువల్ల చేశారు అంటే ఐ థింక్ లాట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి అకామిడేట్ చేయాలి కాబట్టి న్యూ స్పెషలైజేషన్స్ వస్తున్నాయి. అంటే మిగతా కోర్స్ కరికులమ్స్ ఏముంటుంది, బట్ సమ్ పార్ట్ వాళ్ళు స్పెసిఫిక్గా రీటైల్ కానివ్వండి, ఫైనాన్షియల్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కానివ్వండి, ఫార్మా MBA కానివ్వండి, ఇలా కొత్త కొత్త స్పెషలైజేషన్స్ వస్తున్నాయి. మోర్ టు అట్రాక్ట్ ఆర్ గివ్ ది ఆపర్చునిటీ ఫర్ ఎంట్రీ ఇన్ టు దోస్ ఇండస్ట్రీస్. సో అది అవుతుంది ఇప్పుడు. ఓకే, అంటే జనరల్గా MBA అనగానే మనకి మార్కెటింగ్, ఫినాన్స్ ఈ రెండు కూడా పాపులర్ అండి. ఇప్పుడు యాక్చువల్గా మదర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్లో ఈ రెండు ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ రెండు మేజర్ కానీ మైనర్ కానీ చేసుకునే వాళ్ళు మనం ఎక్కువ చూస్తుంటాము. ఈ స్పెషలైజేషన్ సంబంధించి మీరేం చెప్తారు? జనరల్ మేనేజ్మెంట్ MBA అనగానే మార్కెటింగ్ ఈజ్ ద హైయెస్ట్ రేటెడ్ డిగ్రీ. బట్ వెన్ యూ టాక్ అబౌట్ ఫైనాన్స్, MBA ఫైనాన్స్, దాంట్లో ఏమవుతుందంటే ఒక 2-3 మ్యాక్సిమం సబ్జెక్ట్స్ చదివి they cannot become specialized. They have to compete with CAS and ICWAS. But whereas in marketing, it's totally the degree which really matters a lot. అంటే నీకు MBA మార్కెటింగ్ అనగానే ఇంకా నీకు వేరే దీంట్లో లేదు. సో బట్ whereas MBA finance anybody takes, and just by reading 2 to 3 papers doesn't
make any sense. They have to compete with CAs and ICWAs. ఓకే సార్, జనరల్గా ఇప్పుడు అంటే ఎంట్రన్స్ సీజన్ వస్తుంది కాబట్టి ఐసెట్ కానీ క్యాట్ కానీ వీటి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలామంది మనం చూస్తుంటాం, మ్యాట్ కానీ జీమ్యాట్ కానీ ఇంక ఇట్లాగా ఓవరాల్గా ఎంబీఏ అనేది వాళ్ళ లాస్ట్ డెస్టినేషన్గా కొంతమంది చూస్తుంటారు. వాళ్ళు బీటెక్ చేసినా ఎంటెక్ చేసినా ఈవెన్ మెడిసిన్ చేసిన వాళ్ళు కూడా ఎందుకు ఈ క్రేజ్ మేనేజ్మెంట్ స్టడీస్కి ఉందంటారు? క్రేజ్ అంటే బేసిక్లీ ఏమవుతుందంటే మనము ఒక ఆర్గనైజేషన్లో ఏదైనా ఒక వర్క్ చేయనివ్వండి, అంటే మీరు ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయండి, ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు ఎండ్ అప్ ఇన్ రన్నింగ్ ఎ బిజినెస్. అల్టిమేట్లీ దట్ ఈస్ ద అల్టిమేట్ కెరియర్ గోల్. వెదర్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్గా చేయండి, ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్గా చేసినా కానీ అల్టిమేట్ గోల్ ఈజ్ దట్ మేనేజింగ్ ఎ బిజినెస్. సో దట్ ఈస్ వేర్ ఎంబీఏ అనేది చాలా క్రిటికల్ రోల్ ప్లే చేస్తుంది. సో అందువల్ల ఎంబీఏ అనే దానికి కొంచెం క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే యూ విల్ బికమ్ ఎ మేనేజ్మెంట్ పొజిషన్ అండ్ యూ రన్ ఎ బిజినెస్ అండ్ యూ రన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, సో ఒక విధంగా చెప్పాలనుకుంటే ప్రొఫెషనల్గా ఎక్సలెన్స్ అనేది మేనేజ్మెంట్కి చాలా లింక్ ఉన్న, అంటే ఒక పర్సనాలిటీ ఆస్పెక్ట్ కానీ ఆర్గనైజేషనల్ అఫైర్స్లో కానీ మేనేజ్మెంట్ స్టడీస్కి అనేది ఒక పర్టికులర్ ఇంపార్టెన్స్ ఉందని చెప్పవచ్చు మనం. అబ్సల్యూట్లీ. అంటే ఇప్పుడు ఆర్గనైజేషన్స్ రన్ అవే బికాస్ ఆఫ్ యువర్ మేనేజ్మెంట్ ఎబిలిటీ. ఓకే అండి, ఒక కాలర్ని తీసుకుందాము. శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, ఖమ్మం నుంచి. నమస్తే సార్, నేను ఖమ్మం నుంచి శ్రీనివాస్ మాట్లాడుతున్నా. చెప్పండి. మా బాబు ట్రిపుల్ ఈ చేస్తున్నాడు హైదరాబాద్ లో. అయితే అమెరికాలో ఎంసీఏ ఎంబీఏ చేయాలనే ఆలోచన ఉన్నాడు. ఓకే, అయితే రెండిట్లలో ఏది బెటర్ అనే ఐడియా దాని అడ్వైస్ కోసం ఏమని చెప్తారేమని చేశాను సార్. ఓకే సార్, సో తను ఏమన్నానంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎంసీఏనా ఎంబీఏ చేయాలని అడుగుతున్నాడు. అయితే కంప్యూటర్స్ కానీ మేనేజ్మెంట్ సైడ్. సో ఎంసీఏ అనేది ఈ కాలంలో గ్రాడ్యుయేషన్ 3 years చేసి మళ్ళీ 3 years చేయడం అనేది యాక్చువల్లీ ఇట్స్ ఆఫ్ నో యూస్. ఐ మీన్ లెట్ మీ బీ వెరీ క్లియర్. ఎందుకంటే అక్కడ మళ్ళీ 3 years చేసి మళ్ళీ యూఆర్ ఎనీవే ఈక్వలెంట్ టు ఎనీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, వాళ్ళు కంపీట్ చేస్తారు ఆ జాబ్స్ గురించి ఐటీ దానికి వెళ్ళాలంటే. ఎంబీఏ కూడా ఇంకోటి ఇంపార్టెంట్ విషయం శ్రీనివాస్ గారు, మీరు అక్కడ నుంచి చేస్తున్నారు కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎంబీఏ చేయాలంటే అబ్బాయికి కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్, ఏ వర్క్ అయినా పర్వాలేదు, ఒక ఆర్గనైజేషన్లో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండి ఆ తర్వాత ఎంబీఏ చేయగలిగితే బెటర్. అంటే ఇప్పుడు నెక్స్ట్ 2 years ఇన్వెస్ట్మెంట్ చేసేది మీరు ఎక్కడైనా, తను ఒక చిన్న జాబ్ అయినా పర్వాలేదు ఒక కంపెనీలో పనిచేసి ఆ తర్వాత ఎంబీఏకి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. ఎంసీఏ 3 years ఎట్ దిస్ ఏజ్ I don't advise that MCA చేసి మళ్ళీ కాంపీటింగ్ ఫర్ ఎ నార్మల్ ప్రోగ్రామర్ యూ డోంట్ నీడ్ టు డూ ఎంబీఏ. మీరు ఎంబీఏ చేయాల్సిన పని లేదు అసలు. ఓకే, అంటే తను ఆల్రెడీ ఇంజనీరింగ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి ఎంబీఏ యాడ్స్ టు వాల్యూ యాడ్ అవుతుంది కదండి. ఓకే, ఇంకో కాలం తీసుకుందామండి. శ్రవణ్ కుమార్ ఫ్రమ్ ఖమ్మం. శ్రవణ్ కుమార్ చెప్పండి. హలో సార్, చెప్పండి. ఎంబీఏ చేయడం బెస్టేనా సార్? మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? సార్ హలో సార్, మీరు ఇప్పుడు ఏం చదువుతున్నారు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్. ఇప్పుడు ఏ డిగ్రీ అండి? డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. బిఎస్సీనా బీకామా బిఏనా? బీకామ్ సిఏ సార్. ఓకే, బీకామ్ చేస్తున్నారు. ప్రొఫెసర్ మురళీధర్శన్ గారు తను బీకామ్ చేస్తున్నాడు కాబట్టి ఫినాన్స్ లైన్లో తన స్పెషలైజేషన్ కానీ ఎట్లా గైడ్ చేయొచ్చు మనం? బీకామ్ చేస్తున్నప్పుడు శ్రవణ్, బీకామ్ ఫైనల్ ఇయర్ ఉండగానే ఇఫ్ యు ఆర్ ఆప్టింగ్ ఫర్ సమ్ గుడ్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్, దానికి ఎంట్రన్సెస్ ఉంటాయి. మీరు క్యాట్ ద్వారా యూ కెన్ గో ఫర్ సమ్ గుడ్ ఇన్స్టిట్యూషన్స్ టు గెట్ ట్రైన్, కోచింగ్ వెళ్ళి యూ కెన్ గో టు దీస్ కైండ్ ఆఫ్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్. అదర్వైజ్ ఆల్సో మనకి ఇక్కడ ఐసెట్ అని ఉంటుంది. ఇఫ్ యూ గెట్ గుడ్ ర్యాంక్ అండ్ ఆల్ యూ కెన్ స్టడీ ఇన్ ది యూనివర్సిటీస్. వెన్ ఇట్ కమ్స్ టు ఎంబీఏ, బీకామ్కి మీకు ఎంబీఏ పర్ఫెక్ట్ సూట్ అవుతుంది. దానికి వెళ్ళిన తర్వాత ఐదర్ యూ కెన్ టేక్ మార్కెటింగ్ ఆర్ ఫైనాన్స్ యాజ్ యువర్ స్పెషలైజేషన్. ఆ స్పెషలైజేషన్ అనేది మీకు సెకండ్ ఇయర్లో వస్తుంది. కాబట్టి రెండు కూడా బాగానే ఉంటాయి. దట్ గోస్ వెల్. ఓకే, ఇంకో కాలాన్ని తీసుకుందామండి. సంగారెడ్డి నుంచి సరళ చెప్పండి. సార్, బాబు ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్. ఏ డిగ్రీ అండి? బీకామ్ కంప్యూటర్స్ సార్. బీకామ్ కంప్యూటర్స్. ఓకే, బాబు ఏం చెప్తే బాగుంటుంది సార్? హలో సార్, చెప్పండి. డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ సార్. ఓకే అండి, ఆ బాబు మాట్లాడితే బాగుంటుంది. తను ఎంకామ్ చేస్తే బాగానే ఉంటుంది. తన ఇంట్రెస్ట్ని బట్టి చేస్తే బెటరు సార్. తనకి అంటే ఒకటి సెలక్షన్ వల్ల
జెన్పాక్ లో సెలక్షన్ అయింది సార్. మ్మ్. జెన్పాక్ లో సెలక్షన్ అయింది. అయితే ఇప్పుడు మీరు ఒక జాబ్ చేసి డిగ్రీ చేయొచ్చు అని చెప్తారు కదా సార్. మ్మ్. మీరు ఇప్పుడు ఒకసారి చెప్పింది కదా, అవునండి. 2 సంవత్సరాలు జాబ్ చేసి చెయ్యొచ్చు అని చెప్పారు కదా సార్. అవునండి. అట్లా చేస్తే బాగా డైరెక్ట్ డిగ్రీ పోతేనే బాగున్నా సార్. ఇది డిగ్రీ MBA పోతే బాగున్నా సార్. యా, గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఇందాక జిఆర్ గారు మాట్లాడుతూ ఎక్స్పీరియన్స్ తోటి మీరు ఎంబీఏ చేస్తే మీ బాబుకి చాలా ఉపయోగం ఉంటుందండి. అదర్వైజ్ అంటే డైరెక్ట్గా ఎంబీఏకి వెళ్ళడం వల్ల తనకి అంత ఎక్స్పోజర్ ఉండదు, ఇండస్ట్రియల్ కానీ ప్రొఫెషనల్ కానీ. జిఆర్ గారు తనకు సరళ గారు తనకు జాబ్ వచ్చింది కాబట్టి మీరు ఫస్ట్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఆ జాబ్లో ఒక 1 or 2 years కంటిన్యూ చేయమనండి. అందులో ఇటువంటి కంపెనీస్లో ఏమవుతుందంటే వాళ్ళు 2 yearsలో ఒక సూపర్వైజర్ లెవెల్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఒక పీపుల్ని మేనేజ్ చేయడము ఇవన్నీ నేర్చుకుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే తర్వాత ఒక మంచి MBA ప్రోగ్రాము అసలు ఏం చేయాలి, ఎటువంటి MBAకి వెళ్ళాలనేది కొంచెం అవగాహన ఇంకా బాగా ఉంటుంది. మీరు ఇప్పుడే డైరెక్ట్ వెళ్ళడం వల్ల ఏంటంటే ఆ ఆపర్చునిటీ కూడా పోతుంది. సో మీరు తొందరపడి ఇప్పుడే MBA చేయాలని ఏం పెట్టుకోవాల్సిన పని లేదు. ఆ జాబ్ని కరెక్ట్గా చేసి కొంచెం అవగాహన వచ్చిన తర్వాత తనకు ఇంకా మంచి కాలేజ్లో వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే మురళి గారు జెన్పాక్ అంటున్నారు కదా, Yes, yes. తను చెప్పండి. సరళ గారు మీరు జెన్పాక్ అంటున్నారు. మీ అబ్బాయి అందులో జాయిన్ అయిన తర్వాత కూడా మీరు అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. ఫారెన్ యూనివర్సిటీస్, మళ్ళీ మన ఇండియన్ యూనివర్సిటీ ప్రోగ్రామ్స్ కూడా నడుస్తున్నాయి. కాబట్టి మీరు అక్కడ కూడా అబ్బాయి అక్కడ జాయిన్ కావచ్చు. ఎవ్రీ సాటర్డే సండే వాళ్ళకి ఇది ఉంటుంది క్లాసెస్. ఈ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అని అక్కడ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నది, వెస్టర్న్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని రన్ చేస్తున్నది. ఆ ప్రోగ్రామ్స్ జాయిన్ అయితే ఈవెన్ కంపెనీ వాళ్ళకి స్పాన్సర్ చేస్తుంది. అక్కడ దే కెన్ రియలీ డూ వెల్. ఓకే, అంటే ప్రొఫెషనల్గా వాళ్ళ ఆన్ జాబ్ వాళ్ళు మేనేజ్మెంట్ స్టడీస్ గురించి ప్లాన్ చేసుకోవడం అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అలా చేస్తున్నాయి సార్ అన్నట్టు. వీళ్ళు సూపర్వైజర్గా తొందరగా ఎదుగుతున్నారు, అంటే బిజినెస్ మేనేజ్మెంట్ ఇన్ పీపుల్ మేనేజ్మెంట్లో తొందరగా ఎదుగుతున్నారు. సో దానికి కావాల్సిన కెపాసిటీ కావాలి కాబట్టి ఆర్గనైజేషన్స్ దెమ్సెల్ఫ్ ఆర్ ప్రొవైడింగ్ ది ఆపర్చునిటీ. సో అటువంటిప్పుడు మళ్ళీ సపరేట్గా ఇప్పుడు వెళ్ళడం అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఆర్గనైజేషన్ సపోర్ట్ కూడా ఉంది. ఎంబీఏలో ఏ స్పెషలైజేషన్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది, తర్వాత ఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఏ స్పెషలైజేషన్ అనేది సూట్ అవుతుంది, ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జిఆర్ గారు ఏమంటారు? సో స్పెషలైజేషన్ అనేది వాళ్ళ కెరియర్ ప్లాన్ని బట్టి చేసుకోవాలి. దట్ ఈస్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈవెన్ దో ద బ్యాక్గ్రౌండ్ మేబీ BSc ఆర్ BCom ఆర్ ఇంజనీరింగ్కి వచ్చినప్పుడు కొన్ని ఇంజనీరింగ్ రిలేటెడ్ ఉన్నప్పుడు ఆపరేషన్స్ ఆ ఏరియాలో అంటే బీటెక్ వాళ్ళకి ఆపరేషన్స్ అనేది సెట్ అవుతుంది. దట్ ఏరియా ఈజ్ రియలీ యూస్ఫుల్. అలాగే మామూలుగా BCom వీళ్ళు వచ్చేసి ఫైనాన్స్ అనే కాదు, దే కెన్ యాక్చువల్లీ ఎక్సెల్ ఇన్ ఎనీ అదర్, బికాజ్ HR ఉంది, దాంట్లో సైకాలజీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. బట్ అదర్వైజ్ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మోస్ట్లీ ఐ థింక్ స్పెషలైజేషన్ అనేది మోస్ట్లీ ఇంట్రెస్ట్ని బట్టి, ఆ ఏరియా ఆఫ్ వర్క్ని బట్టి, అండ్ ఆల్సో వచ్చిన స్పెషలైజేషన్స్ ఇప్పుడు హౌ వెల్ ఇండస్ట్రీలో ఇప్పుడు సూట్ అవుతున్నాయనేది చూసుకుని దాన్ని బట్టి చూస్ చేసుకుంటే బెటర్. అంటే స్పెషలైజేషన్స్ మనం చూసుకున్నట్లయితే మీరు బీకామ్కి ఎలా అన్నట్లు ఇంకా చాలా వస్తున్నాయి, స్ట్రాటజీ అని, ఆపరేషన్స్, సిస్టమ్స్, ఇంకా చాలా రకరకాల స్పెషలైజేషన్స్ ఉన్నాయి. సో బేసిక్గా అయితే ఫినాన్స్ అండ్ మార్కెటింగ్, HR ఈ మూడు మనకి MBAలో తెలుసు. సో ఇవి ఏవైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో అవి ఎవరికి సెట్ అవుతాయి అంటారు? సిస్టమ్స్ కానీ, ఆపరేషన్స్ కానీ, స్ట్రాటజీ కానీ. అంటే ఇప్పుడు స్ట్రాటజీ అని అంటే ఇప్పుడు నన్ను అడిగితే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ లేకుండా మాత్రం స్ట్రాటజీ అనే స్పెషలైజేషన్ మాట్లాడొద్దు నన్ను అడిగితే, బికాజ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ మచ్ బిగ్గర్ అండ్ బ్రాడర్. ద అండర్స్టాండింగ్ అంటే కంపెనీ అండర్స్టాండింగ్, అసలు బిజినెస్ ఎలా నడుస్తుంది, ఎన్వైరన్మెంట్ ఎలా నడుస్తుంది, ఇవన్నీ తెలియకుండా అటువంటి స్ట్రాటజీ లాంటి స్పెషలైజేషన్ చేస్తే కన్సల్టింగ్ రోల్లోకి వెళ్ళొచ్చని, అండ్ దట్ టు గుడ్ ఎక్స్పీరియన్స్, ఏదైనా ఆర్గనైజేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే అటువంటి పనికి వస్తాయి. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు డైరెక్ట్ ఇంజనీరింగ్ నుంచో లేకపోతే గ్రాడ్యుయేషన్ నుంచో వస్తే మామూలుగా HR, ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ దీస్ ఆర్ దేర్. అండ్ ఒక ఏరియా ఆఫ్ స్పెషలైజేషన్ ఆఫ్ వర్క్ చేస్తుండి, రీటైల్లో చేస్తుండి, మేబీ రీటైల్ మేనేజ్మెంట్ చేయడం కానీ లేకపోతే హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ అటువంటి ఏమైనా ఉంటే బాగుంటుంది. ఓకే, ఇంకో కాలర్ తీసుకుందామండి. సూర్యాపేట నుంచి శ్రీనివాస్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి. ఓకే, ఫోన్ కాల్ కట్ అయిందండి. మురళీదర్శన్ గారు, ఇప్పుడున్న స్పెషలైజేషన్స్ మనకి కామన్గా తెలిసినవి, సో ఫ్యూచర్లో ఎలాంటి డిమాండ్ ఉన్న అంటే కొత్త స్పెషలైజేషన్స్ ఏమేమి వస్తున్నాయండి? ఫార్మా కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఇంకా చాలా మనం వింటున్నాము. సో ఈ స్పెషలైజేషన్స్కి జనరల్గా ఉన్న వాటికి తేడా ఏంటంటారు? ఇప్పుడు MBA ఇంటర్నేషనల్ బిజినెస్ అంటాము.
ఇప్పుడు MBA ఇంటర్నేషనల్ బిజినెస్ JNTలో 4-5 years బ్యాక్ వీ హ్యావ్ స్టార్టెడ్. అండ్ అట్లాగే మీకు MBA ఫార్మా అని ఉన్నది, నైపర్ మొహాలీలో ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు మనకు ఐ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ MBA ఫార్మా అట్ నైపర్ హైదరాబాద్. అట్లాగే అంటే ఇప్పుడు ఉన్న డిమాండ్ బట్టి ఇది MBA ఫార్మా అని ఎందుకన్నామంటే హైదరాబాద్ ఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫార్మా కంపెనీస్. సో వెన్ వీ టేక్ దీస్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ గ్రూమ్ దెమ్ with the science background, they will play a very vital role for pharma companies. అట్లాగే ఇప్పుడు MBA మనకు ట్రాన్స్పోర్టేషన్ మేనేజ్మెంట్ ఉంటుంది, JNTలో కూడా స్టార్ట్ చేశారు. MBA మనకి ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది, MBA హాస్పిటల్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇవన్నీ స్పెషలైజేషన్స్ రావాలంటే I mean the universities need to really look for the demand in these areas, and they need to have these kind of programs which is more in demand in foreign countries. ఇంకో కాలం తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ చెప్పండి. హలో చెప్పండి సార్, మా అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాయండి. చెప్పండి. మెకానికల్ అండి. ఓకే, అది ఏది చేస్తే బెటర్ అండి? జిఆర్ గారు, B.Tech అంటే తను బీటెక్ మెకానికల్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. సో తను ఫర్దర్గా మేనేజ్మెంట్ స్టడీస్లో స్పెషలైజేషన్ కానీ ఏం చేస్తే బెటర్ అంటున్నారు? యా, మీరు శ్రీనివాస్ గారు మీరు అన్నట్టు తను ఆల్రెడీ బీటెక్ చేస్తున్నాడు కాబట్టి ఐడియల్లీ ఒకవేళ నార్మల్గా MBAకి వెళ్ళాలి అని అంటే ఒక ఏదైనా ఇండస్ట్రీలో కానివ్వండి, ఎక్కడైనా ఒక కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మేబీ వెన్ హీ డస్ ప్రోగ్రామ్, సో అప్పుడు ఏంటంటే ఆపరేషన్స్ కొన్ని వీళ్ళు చాలా బాగా చేస్తారు. అంటే ఇండస్ట్రీ వైడ్ ఎక్స్పీరియన్స్ ఉండి MBAకి వెళ్ళినప్పుడు ఆపరేషన్స్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఈవెన్ యాక్చువల్లీ ప్రాక్టికల్గా ప్రోడక్ట్ డెవలప్మెంట్, అంటే మార్కెటింగ్లో సేల్స్ ఒక్కటే కాదు, సో మార్కెట్ ప్రోడక్ట్ డెవలప్మెంటు, కన్జ్యూమర్ బిహేవియర్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ తర్వాత వెళ్తే తను ఆపరేషన్స్లో కానివ్వండి, మార్కెటింగ్లో కానివ్వండి, బేసికలీ మెకానికల్ అంటే ఒకవేళ కంపెనీ ఆన్ షాప్ ఫ్లోర్లో పనిచేసి ఉంటే పీపుల్ మేనేజ్మెంట్ వస్తుంది. సో అక్కడ వాడు తన తర్వాత తను హెచ్ఆర్లో కానివ్వండి చేయొచ్చు. ఆర్ ఇంక్లూడింగ్ సమ్ టైమ్స్ దే ఆర్ సర్ప్రైజింగ్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ excel is in the finance, so that's also an area. శ్రీనివాస్ గారు, తను MBA చేయాలనుకుంటే ఖచ్చితంగా జిఆర్ గారు చెప్పిన సలహా తీసుకోవచ్చు. లేదనుకుంటే తను అసలు ఇండస్ట్రీకి వెళ్తాడా, టీచింగ్కి వెళ్తాడా అనేది మీరు క్లారిటీ ఉంటే కాక తను ఒకవేళ టీచింగ్ లైన్ అనుకుంటే MTech చేసుకొని మెకానికల్ ప్రీమియర్ లైక్ IIT నుంచి కానీ అలా ప్లాన్ చేయొచ్చు. దెన్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ తోటి MBAకి వస్తే బాగుంటుంది అనేది మేము డిస్కస్ చేస్తున్నాం. ఇంకో కాలం తీసుకుందామండి. గురవయ్య ఫ్రమ్ ఖమ్మం. గురవయ్య చెప్పండి. మా పాప ఆర్కిటెక్చర్ బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్. చెప్పండి. హలో, వినబడుతుంది, చెప్పండి. బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటే MBA చెప్తే ఏం చేయొచ్చు సార్? బీఆర్క్ బ్యాక్గ్రౌండ్, సో మేనేజ్మెంట్కి ఈ ఆర్కిటెక్చర్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే తను ఎలా ఫర్దర్గా విత్ ఎక్స్పీరియన్స్ లేదంటే MRకి వెళ్ళిపోవడం బెటరా, లేదంటే మేనేజ్మెంట్ లైన్ ఆలోచించడం బెటర్ అంటారా? No, I think that in terms of the infrastructure or the structures, మొత్తం ఇప్పుడు వరల్డ్ ఓవర్ there is a change happening. ఇప్పుడు మన ఇండియాలో కూడా చాలా ప్రోగ్రెసివ్గా అవుతుంది కాబట్టి తను ప్రోగ్రామ్స్ చేయొచ్చు. అండ్ స్పెషలైజేషన్ ఇన్సైడ్ కెన్ బి ఎనీథింగ్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ హర్ టాలెంట్. అంటే ఇప్పుడు ఇంకోటి స్పెషలైజేషన్ అనేది జస్ట్ బికాస్ మనం ఈ కోర్స్ చేసాం కాబట్టి అని ఇది చూస్ చేసుకోకుండా వాళ్ళ పర్సనాలిటీకి ఏది చూస్ అవుతుందో చేసుకోవడం అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్. అంటే సో ఇనీషియలీ ఇఫ్ షీ ఈస్ డూయింగ్ మేబీ షీ కెన్ డూ అన్ MBA అండ్ ఆఫ్ హర్ చాయిస్ చేయొచ్చు. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా మేబీ బెటర్ స్పెషలైజేషన్. ఇప్పుడు మనది కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ దీంట్లో కూడా ఉంది ఇప్పుడు MBA. సో నిక్మార్ అని మనది హైదరాబాద్లో ఉంది ఇన్స్టిట్యూట్. సో అటువంటివి కూడా చేయొచ్చు, అది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ప్రొఫెసర్ మురళీధర్శన్ గారు, 1 year MBA అంటే PGDM, PGDXM ఇలా డిఫరెంట్ టైటిల్స్ తోటి ఇస్తున్నారు, ఇంక్లూడింగ్ ISP కావచ్చు, IIMs కావచ్చు, 1 year ఎగ్జిక్యూటివ్ MBAs. వాటికి 2 years MBAకి, అలాగే డిస్టెన్స్లో 3 years MBA కూడా ఉన్నాయి. సో ఇవి చూస్తున్నప్పుడు స్టూడెంట్స్ కావచ్చు, ప్రొఫెషనల్స్ కావచ్చు, వాళ్ళు డెసిషన్ మేకింగ్లో ఎట్లా తీసుకోవాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 year MBA ఏదైతే అంటున్నారో PGDM కానివ్వండి, ఫాస్ట్ ట్రాక్ MBA కానివ్వండి, ఇవన్నీ కూడా 1 yearలో ఇట్స్ అ వెరీ షార్ట్ టైమ్. దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇన్ MBA వేర్ దే నీడ్ టు రియలీ కవర్, అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ ఆఫ్ బేక్డ్.
And most of the universities, to make money, they are coming out with this kind of 12 months program or 14 months program. ఈ 14 months 12 months program, foreign universities, they exclusively do it for high level managers because of the time constraint. So that is designed exclusively for the working executives akkada. We're coming to the distance lo, because of the time they don't spend much, 2 hours or 3 hours or 4 hours a week, or sometimes only weekend untadi kabatti 3 years it is going on. That should be made 2 years by increasing the number of hours. So that is what I mean, I suggest to the academic world here. జిఆర్ గారు, జనరల్గా డిస్టెన్స్లో చేస్తున్నారంటే వాళ్ళు సమ్ ప్రమోషన్ కోసమో లేదంటే జస్ట్ డిగ్రీ కోసమో చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారని నాకు అనిపిస్తుంది. అయితే యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ మనం ఇన్పుట్ ఇవ్వాల్సింది ఏంటంటే మనం వ్యూవర్స్ కూడా కాలేజ్ విషయానికి వస్తే చాలామందికి చాలా కాలేజెస్ కూడా అఫిలియేషన్ లేకుండా పుట్టగొడుగుల్లో వచ్చిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏఐసిటీ కావచ్చు, అలాగని మనం క్వాలిటీ ఉన్న కాలేజెస్ ఉన్నాయి, వాటికి లైక్ ఐఎస్బి కానీ వాటికి రికగ్నిషన్ కూడా అవసరం లేదు. సో కాలేజీ ఎంచుకునే విషయంలో ఫ్యూచర్ పర్స్పెక్టివ్లో వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలంటారు? ఐ థింక్ ఇది మోస్ట్ క్రిటికల్ అండి. అంటే ఒకవేళ డిస్టెన్స్ తీసుకున్నా సరే దగ్గర మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ మన ఇండియాలో ఉన్నాయి. సో అక్కడ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అవి చేయడం వల్ల కూడా యూస్ఫుల్ ఉంటుంది. అందులో ఇంకోటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ విత్ వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తారు. యాక్చువల్లీ ఎంబీఏలోకి వెళ్ళి మనం నేర్చుకుని బుక్స్ చదివి ప్రొఫెసర్ చెప్పిన దానికంటే ఎక్కువగా ఏ ఎంబీఏని చూస్ చేసుకున్నా అందులో ఉన్న స్టూడెంట్ డైవర్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు అనేది మనం నేర్చుకోగలుగుతాం వాళ్ళ దగ్గర నుంచి. సో అటువంటి పియర్ గ్రూప్ అనేది ఎలా ఉంది ఆ గ్రూప్లో, వెదర్ ఇట్స్ డిస్టెన్స్ ఆర్ రెగ్యులర్ ఆర్ ఎ పార్ట్ టైమ్, ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అసలు అదే కీ రోల్ ప్లే చేస్తుంది. ఇట్స్ నాట్ ఎ సర్టిఫికేషన్. సార్ ఫైనల్గా అంటే టెక్నికల్ క్వాలిఫికేషన్తో పాటు లేదంటే ఎనీ డిగ్రీతో పాటు ఎంబీఏ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి వ్యక్తిత్వంలో కానీ లేదంటే ప్రొఫెషనల్గా కానీ ఎలాంటి ఆ డిఫరెన్స్ మనం చూడొచ్చు అంటారు? అంటే జనరల్గా కంపెనీస్ ఏం చేస్తాయంటే, ఇప్పుడు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి వాడికి ఎంబీఏ ఉంటే, ఇఫ్ ఐఎమ్ రన్నింగ్ అ కంపెనీ ఐ సీ that this guy can be used on the technical side as well as on the management side. That is what I mean generally the companies look at. ఎందుకు ఇంజనీరింగ్ వాళ్ళకు ఎంబీఏ ప్రాపర్గా బ్లెండ్ అవుతుంది అంటే, దట్ ఈస్ ద రీజన్ యూ ఆర్ గెటింగ్ పీపుల్ ఎట్ అ గుడ్ ప్రైస్ విత్ బోత్ ద డిగ్రీస్. సో ఇఫ్ ఐ వాంట్ టు యూజ్ దెమ్ ఆన్ టెక్నికల్ సైడ్, I will use them on technical side. If I want to use them on the management side, I use them on management side. లెట్స్ అంటే ఓ 15 బీటెక్ అయిన వ్యక్తి ఒక సిఇఓ కానీ టాప్ లెవెల్కి వెళ్ళాలనుకుంటే 15 years పట్టింది అనుకోండి. మేనేజ్మెంట్ ఉన్న వ్యక్తి ఇంకా చాలా త్వరగా తను మేనేజ్మెంట్ రోల్లోకి, మిడిల్ మేనేజ్మెంట్ నుంచి తన కెరీర్ స్టార్ట్ చేయడానికి మంచి స్కోప్ ఉంటుంది. అంటే యాక్సిలరేషన్కి అంటే మామూలుగా ఒకవేళ ఆల్రెడీ వర్క్ చేసి ఉంటే ఏమవుతుందంటే యాక్సిలరేషన్కి పనికొస్తుంది. అంటే ఈ ఎంబీఏ ప్రోగ్రామ్స్ అనేది వాడి యొక్క దృక్పథాన్ని మార్చే విధంగా ఉంటుంది. అంటే డిఫరెంట్ వ్యూ పాయింట్తో చూడగలుగుతారు. సో అక్కడ ఆ పాజిటివ్ అది యాడ్ చేసుకోగలిగితే త్రూ ద ప్రోగ్రామ్, అది ఫార్మల్ ప్రోగ్రామ్, అప్పుడు వాళ్ళకి ఇంకా ఫాస్ట్గా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ జిఆర్ గారు, ప్రొఫెసర్ మురళీధర్సన్ గారు. ఫ్రెండ్స్, ఎంబీఏ అనేది ఖచ్చితంగా మీకు మీ కెరియర్లో మీరు రాణించడానికి ఒక చాలా ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ కింద మీకు ఉంటుంది. ఎంబీఏ అనేది ఒక క్వాలిఫికేషన్ కాదు, అది స్కిల్ కింద మీరు చూడగలిగిన రోజున ఖచ్చితంగా అది మీ కెరియర్లో ఉన్నతమైన స్థానాలకు ఎదగడానికి ఎంబీఏ మీ జనరల్ డిగ్రీతో పాటు ఉపయోగపడుతుంది. ఇది ఇవాల్టి కెరియర్ టైమ్స్. సీ యూ టుమారో.